అయ్యగారు పెద్ద అయ్యగారు పోయారండి. అవునరా, ఏదో జరిగిపోయి. అదేంటయ్యా, లోక రక్షకుడు రాకపోకలను కాపాడే దేవుడు అన్నారు కదండయ్యా. కర్మ తప్పదరా, కర్మ తప్పదు. కర్మ అంటున్నారు, ధర్మం గురించి మాట్లాడుతున్నారండి. విసిగించుకో, కాళ్ళు రోడ్లు ఉన్నాయి, తెచ్చుకోడేస్తాను. అవునండి, అది పరలోకంలో చోటు ఉంటుంది అంటారా? ఉంటుందిలేండి, ప్రభు పక్కన కూర్చోబెట్టుకుంటాడేమో. అయ్యో, మీరు ఎందుకంటే అందరూ రోడ్డు ఎక్కేది గోడ చేస్తారు. భగవంతుడు పిలిచాడు కదండి, లోకరక్షణ పక్కన కూర్చొని పరలోకానికి వెళ్ళిపోతే మీరు ఆడి మీద ఏడి మీద ఏదో 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 అంటారంటే బాబు అని ఆత్మకి శాంతి కలిగి ప్రభు దగ్గర పరలోకంలో పక్కనే కూర్చొని మనం ప్రార్థన చేద్దామండి. లోకరక్షకుడా. అందరికీ నమస్కారం అండి. చూసారా, చాలామంది ఆటో వాళ్ళు రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడని చెప్పి వెనకాల రాసుకుంటారు. లోకరక్షకుడు అంటారు కదా. ఎవరిని ఇప్పుడు కాపాడుతున్నారు? మరి ఆ దైవసేవకుని ఆ ప్రభువు కాపాడగలిగాడా? మత మార్పులు అన్నది ఈ దేశానికి ధర్మాన్ని నాశనం చేస్తాయి. పాస్టర్ ప్రవీణ్ గారి మరణానికి చింతిస్తూ, వారికి సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, వారు పవిత్ర ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి.